రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్నలో తెలుసుకుంటాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజల అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాన్లకి ఈవేళ ఆపకాస్తూ లక్షణవాడిగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతాను. కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది. ఈ సరుకుల రవాణా కూడా పోర్టు తాలూకా మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం ఏం ప్రశ్న చెప్తున్నాం. మూలపేట పోర్టుకి 2779 ఎకరాలు మీరు కేటాయించారు. అందులో మీరు 300 కేటాయిస్తే ఎయిర్పోర్ట్ అవుతుంది. ఒక్క సెంటు కూడా లేదు. కానీ ఇక్కడ మీరు తీసుకుంటున్నారంటే మీకు భూదాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఇంకా కార్గో ఈ ప్రాంత ప్రజలు ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ అడలేదు. ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ చివరి భూమికి 2 పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి 10,000 కోట్ల ఆదాయం